హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో కొన్ని జాబ్ అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. అంత ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. తద్వారా మీరు మిస్ కాకుండా చూడగలరండి. అదేవిధంగా మేము ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ అంటే ఇంచుమించి 26 జిల్లాల న్యూస్ పేపర్లు చదివి నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఒక వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి బదులుగాని మీ నుంచి మేము కోరుకునేది ఒకటేనండి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా అది మాకు ఎంతో మోటివేటివ్గా నెక్స్ట్ ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే మాకు హెల్ప్. మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే వెబ్సైట్లో మెరిట్ జాబితా నెక్స్ట్ ఈ జిల్లాలో అయితే అత్యధికంగా సచివాలయ ఖాళీలు ఉంటాయండి. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది. అయితే మనం ముందుగా ఈ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విఓఏ వీళ్ళందరికీ కనీస వేతనము అంటే 26,000 రూపాయలు ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రికి అయితే అంగన్వాడీ మరియు పీడిఎఫ్లు ఎమ్మెల్సీ అయితే విజ్ఞప్తి చేశారండి. నిన్న జరిగినటువంటి సచివాలయం అంటే మన శాసనసభ మీటింగ్ జరుగుతున్నాయి కదండి, దానికి సంబంధించి నిన్నైతే వీరు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించినట్లయితే ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారందరికీ అయితే 26,000 రూపాయలు అంటే కనీస వేతనంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దామండి. న్యూస్ ఆర్టికల్లో అంగన్వాడీ వర్కర్లకు 26,000 వేతనం పెంచాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు, రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులైతే శుక్రవారం మన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బుగ్గన రాజేందర్ రెడ్డి గారికి అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుబ్బరావమ్మ వీళ్ళందరూ అయితే మనకి వీళ్ళందరూ వెళ్ళి ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అదేవిధంగా 5 లక్షల రూపాయలు అంటే ఇన్సూరెన్స్ ఇవ్వాలని అయితే వారు కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి రేపు ఈ అంగన్వాడీలో ఉన్నటువంటి గ్రేడ్ 2 పరీక్షకి అయితే మనకి రేపు ఎగ్జామ్ జరగబోతుంది. దానికి సంబంధించి ఆల్ టికెట్స్ అన్ని సిడిపిఓ ఆఫీస్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే ఈ అంగన్వాడీ పరీక్షలు గ్రేడ్ 2 రాస్తున్నారో వారందరూ కూడా అక్కడ మీరు ఆల్ టికెట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి మన పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి మొత్తం 487 మంది కార్యకర్తలు వచ్చి అర్హత సాధించారండి. వీళ్ళు వచ్చి రేపు ఎగ్జామ్ రాస్తారు. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి రిజల్ట్ అయితే త్వరలోనే వస్తుంది. ఈ అంగన్వాడీ గ్రేడ్ 2కి సంబంధించి వచ్చిన తర్వాత అనమాట జిల్లాలో 9 ప్రాజెక్టులు నుంచి విశాఖలో జరగనున్న గ్రేడ్ 2 అర్హత పరీక్షలు అయితే హాజరవుతారు వీళ్ళందరూ. మనకి జిల్లాలో అయితే 9 ప్రాజెక్టులు రావడం జరిగింది. దానికి సంబంధించి ఈ నియామక ప్రక్రియలు అయితే జరుగుతుందండి. ఈ గ్రేడ్ 2 సంబంధించి అంటే సూపర్వైజర్ పోస్టులు ఇవి. మరొక న్యూస్ ఏంటంటే వెబ్సైట్లో మెరిట్ జాబితాని మనకు ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగిందండి. ఇది కర్నూలు జిల్లాకు సంబంధించి. అయితే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పారామెడికల్ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు అభ్యంతరాలను సరిచేసి ఫైనల్ మెరిట్ జాబితాని అయితే ఈ వెబ్సైట్లో పొందుపరిచినట్లయితే డిఎంహెచ్ఓ డాక్టర్ రామ గిడ్డే గారు అయితే మనకి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఎవరైతే ఈ పారామెడికల్ ఉద్యోగం కోసం అప్లై చేశారో మీ యొక్క స్థానము అందులో ఉందా లేదో ఒకసారి మీరు ఆ జాబితాలో చూసుకోవచ్చండి. తర్వాత మనకి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మనకి ఈ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి మనకి ఈ తూర్పుగోదావరి నెక్స్ట్ అదేవిధంగా చిత్తూరు నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్లో అయితే అత్యధికంగా మనకి ఈ సచివాలయం పోస్టులు అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే మనకి రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఖాళీలు అయితే సేకరించారు ఈ జిల్లాలకు సంబంధించి. చిత్తూరు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే కానీ సుమారుగా అంటే ఉమ్మడి చిత్తూరులో సుమారు 2,200 పోస్టులు అయితే మనకి ఖాళీలు అయితే ఉన్నట్లు మనకి ఆల్రెడీ పత్రిక ముఖంగా అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ఈస్ట్ గోదావరిలో కూడా ఇంచుమించు ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో మనకి 1,800 నుంచి 2,200 పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉండబోతున్నాయండి. అదేవిధంగా మనకి ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా దీనికి సంబంధించి మనకి 1,500 నుంచి 1,800 పోస్టులు అయితే ఖాళీగా ఉండబోతున్నాయండి. వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ 3 జిల్లాల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే ఈ సచివాలయం 3వ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారో వారందరికైతే ఒక గుడ్ న్యూస్ కానీ మనం చెప్పుకోవచ్చు. మీరు మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మనకి ఈ జనవరి ఫిబ్రవరి నెలలో అయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి నిరుద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా మనకి ఇంకొక న్యూస్ ఏంటంటే ధ్రువపత్రాల పరిశీలన అండి. ఇది వైజాగ్ సంబంధించి మనకి న్యూస్ రావడం జరిగింది. ఏపీ స్టడీ సర్కిల్
ఏరియాల్లో ఉన్నటువంటి స్టడీ స్కూల్స్లో, మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఒప్పంద ప్రాతిపదికన వీటికి సంబంధించి నియామకాలు చేపట్టారు. వారికి ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళందరూ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కోసం మధురవాడలో ఉన్నటువంటి కార్యాలయానికి రావాలని అయితే అధికారులు చెప్పడం జరిగింది. ఇవన్నీ మనకు ఉన్నటువంటి ఇంతవరకు జాబ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి.